ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌లో ఉన్న ఒక టెంపుల్ కొన్ని కోట్ల మంది భక్తులకి అప్పన్న స్వామి అంటే ఒక అపూర్వమైన నమ్మకం. ఇదొక నార్మల్ టెంపుల్ కాదు. చాలా మిస్టరీస్ అండ్ మిరాకిల్స్ అండ్ హిడెన్ సీక్రెట్స్ దాగి ఉన్న ఒక ప్లేస్. అది సింహాచలం టెంపుల్. సింహాద్రి మీద ఒక ఏషియన్ టెంపుల్ కొన్ని వందల సంవత్సరాల నుండి ఉంది. ఇక్కడ వరహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజిస్తారు. వైజాగ్ వాసులకి అలాగే మన దేశ చాలా మంది ప్రజలకి అప్పన్న స్వామి అంటే ఒక ఇన్‌స్టాంట్ బిలీఫ్. ఈ టెంపుల్‌లో బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటంటే మెయిన్ విగ్రహాన్ని ఫుల్‌గా 500 కేజీల చందనం పేస్ట్ తో కవర్ చేస్తారు. భక్తులకి యాక్చువల్ నరసింహస్వామిని రియల్ దర్శనం ఒక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చూపిస్తారు. అది కూడా చందన ఉత్సవం రోజు. ఇదేంటో మీకు తెలుసా? సింహాద్రి అప్పన్న స్వామి స్థాల పురాణ ప్రకారం స్వామి యొక్క అసలు రూపం చాలా ఉగ్ర రూపం అని చెబుతారు. అందుకే కొన్ని యుగాల నుండి చందనం పేస్ట్ కవర్ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది. విగ్రహం అంత రహస్యంగా ఉండడం భక్తులకి చాలా మిస్టికల్ ఫీల్ ఇస్తుంది. టెంపుల్ కొండపైన గంగాధర అండ్ నాగాధర న్యాచురల్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికి కూడా తెలియదు. సైంటిస్టులు కూడా క్లియర్ గా చెప్పలేరు. బోర్వెల్ అండ్ ఎటువంటి వాటర్ పైపులు లేకుండా ఆ వాటర్ ఎలా వస్తుందో ఒక పెద్ద మిస్టరీ అని చెప్పొచ్చు. భక్తులకి ఇది ఒక డివైన్ జలస్త్రం అని నమ్ముతారు. టెంపుల్లో ఉన్న జ్యువెలరీస్, డైమండ్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ పూర్వం రాజులు స్వామివారికి ఇచ్చినవి. కొన్ని ఐటమ్స్ అయితే కొన్ని వందల సంవత్సరాలవి కాబట్టి అవి ఎస్టిమేషన్ కూడా చేయలేరు. ఈ సింహాచలం టెంపుల్ ని భక్తులు ఒక పవర్ఫుల్ గా నమ్ముతారు. చందనంతో కవర్ చేసిన అప్పన్న విగ్రహం ఎప్పటి నుంచో వస్తున్న ఒక న్యాచురల్ స్ప్రింగ్ మిస్టరీ. ఉయ్యాల జాతరలో వస్తుందే స్పెషల్ ఎనర్జీ ప్లస్ జనరేషన్ నుండి వస్తున్న భక్తి వైబ్, ఇవన్నీ కలిసి సింహాద్రి అప్పన్న స్వామి టెంపుల్ ని ఇండియాలో ఒక చాలా మిస్టీరియస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ గా చూపిస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్, మీరు సింహాచలంకి ఎప్పుడైనా వెళ్ళారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.